నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ సభలు ఎక్కడ జరిగినా కూడా హైలైట్ చేస్తున్నారు. అసలు ఎందుకు అంటే టీడీపీ సభ జరిగితే ఆ కటౌట్స్లలో ఆయన ఏమంటారు ఆయన పోస్టర్లో ఆయన ఇమేజెస్ వేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజకీయాలకు రాకుండా కూడా టీడీపీ వర్గాలు ఎందుకు ఆయన అభిమానులా లేకపోతే ఏంటి ఎందుకు ఆయన హైలైట్ చేస్తున్నారన్న అంశం మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు చూస్తుంటే మొన్న నుంచి మరీ ఎక్కువ వినిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ పేరు. ఏంటంటే కటౌట్స్లలో ఎక్కడ టీడీపీ సభ జరిగినా కూడా కటౌట్స్లో తన ఫోటో ఉంటుంది, తన పిక్ ఉంటుంది. ఎందుకు అంటే తను రాజకీయాలకి దూరంగా ఉన్నా కూడా ఆయన పిక్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్, టీడీపీ అంటే వాళ్ళు నేతలు కానీ, ఎందుకంటారు సార్? సో రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలన్నా, రాజకీయ ప్రత్యర్థుల్ని హడావుడి లేదా ఆందోళనకు గురి చేయాలన్నా కానీ కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. వాటిలో ఒక ఆపరేషన్ ఏంటంటే స్లీపర్ సెల్స్, ఇంకోటి ఏముందంటే కోవర్ట్ ఆపరేషన్. ఇవి ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్, వాల్ పోస్టర్స్ చంద్రబాబు నాయుడు ఎక్కడ సభలు పెట్టినా లేదా లోకేష్ ఎక్కడ సభలు పెట్టినా కానీ కొంతమంది ప్రదర్శిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అని అంటే ఇది కోవర్ట్ ఆపరేషనా లేదంటే స్లీపర్ సెల్స్ చేసేటువంటి పని అనే ప్రశ్న వేసుకుంటే కనుక దీన్ని మనం ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు కనుక గుర్తు చేసుకుంటే కోవర్ట్ ఆపరేషన్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రా కదలిరా అనేటువంటి ప్రోగ్రామ్ని చంద్రబాబు నాయుడు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి లోక్సభ పరిధిలో ఒక అసెంబ్లీని ఎంపిక చేసుకుని అక్కడ సభలు పెడుతూ ఉన్నారు. సభలు పెడుతున్నటువంటి సందర్భంగా మనం గుడివాడ సభను చూస్తే కనుక రా కదలిరా అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలని, జూనియర్ ఎన్టీఆర్ వాల్ పోస్టర్ని ప్రదర్శించడం జరిగింది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఫ్లెక్సీలని పోస్టర్లని ప్రదర్శిస్తున్నారో వాళ్ళని చిత్తకొట్టుడు కొట్టారు. చిత్తకొట్టుడు కొట్టి ఆ సభ నుంచి పంపించేశారు. ఆ తర్వాత దాన్ని మరొక ముందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు పెట్టారు. గతంలో ఎప్పుడు కూడా ఆ విధంగా వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టినటువంటి సందర్భం చాలా తక్కువ. పెట్టినా కానీ ఏదైనా ఒకటి రెండు పెట్టారు. ఇంతకుముందు ఎవరు పెట్టారు? ఎందుకంటే వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్కి వస్తూ ఉంటారు, నివాళులు అర్పిస్తూ ఉంటారు. నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ అందరూ వస్తూ ఉంటారు, నివాళులు అర్పిస్తుంటారు. ఎవరి పాటికి వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం గత కొన్నేళ్లుగా. కానీ ఈసారి ఆ ఫ్లెక్సీలు పెట్టి, వాల్ పోస్టర్లు పెట్టి హడావుడి చేశారు జూనియర్ ఎన్టీఆర్. సో బాలకృష్ణ అక్కడికి ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించి వస్తున్నట్టు సందర్భంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు కనిపించాయి. దీంతో అక్కడ ఉండేటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ఆయనకి చేరవేసి వాటిని ఏం చేయమంటారు అని అడిగితే తీసేసి అని చెప్పి ఆయన సంకేతాలు ఇచ్చారు. ఆ క్రమంలో వాళ్ళు తీసేశారు. అప్పుడు అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, ఇటు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకున్నారు, దాన్ని సర్ది చెప్పి పంపించేశారు. సరే, ఈ సంఘటనలు కొత్త ఏం కాదు. ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ఇవి జరుగుతూనే ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన సభల్లో కూడా అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ప్రదర్శించడం, ప్లాకార్డులు ప్రదర్శించడం, జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి నినాదాలు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు అవనిగడ్డలు అలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే కనిపిస్తుంది. అంతకుముందు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు స్లీపర్ సెల్స్ పనిచేసాయి, ఇప్పుడేమో కోర్టు రాజకీయం పనిచేస్తుంది. అప్పుడు స్లీపర్ సెల్స్ ఎలా పనిచేసాయి? ఇదేం కర్మ రాష్ట్రానికి అనే దాంట్లో గుంటూరులో సభ పెట్టినప్పుడు కిక్కిరిసిపోయింది. నెల్లూరు జిల్లా కందుకూరులో పెట్టినప్పుడు కిక్కిరిసిపోయింది. ఎక్కడికి చంద్రబాబు నాయుడు వెళ్ళినా కానీ జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు, కిక్కిరిసిపోతున్నట్టు పరిస్థితి. కానీ గుంటూరు సభలో అలాగే కందుకూరు సభలో తొక్కిసలాట వరుసగా జరిగింది. జరిగినటువంటి సందర్భంగా దురదృష్టం చేస్తూ కొంతమంది చనిపోయారు. దాదాపు 11 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అసలు ఆ సభల మీద ఆంక్షలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సరిగ్గా ఇక్కడే స్లీపర్ సెల్స్ని ప్రయోగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్లీపర్ సెల్స్ కొంతమందిని తీసుకొచ్చి తొక్కిసలాట్ని క్రియేట్ చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ అప్పట్లో ఆ 2 సంఘటనలు జరిగినటువంటి సందర్భంగా. అయితే ఇక్కడ కోర్టు ఆపరేషన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్ల ద్వారా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి దూరంగా ఉంటున్నారు అనేది ఒకటి. సో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరు, అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ వేరు, కార్యకర్తలు వేరు.
అనేటువంటి ఒక డివిజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మొదటి నుంచి కూడా. సో ఆ డివిజన్ తీసుకొస్తే కనుక కొంత ఓట్ బ్యాంక్ చీలిపోతుందేమో అనేటువంటిది ఒక ప్లాన్ ఒకటి ఉంది. పైగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అగ్ర హీరోగా ఉన్నారు, ఆయనకంటూ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ ఉంది. ఆ ఫ్యాన్సే తెలుగుదేశం పార్టీకి కూడా ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా 100% తెలుగుదేశం పార్టీలో ఉండరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, కొంతమంది ఇతర పార్టీలో కూడా ఉంటారు. బట్ మేజర్ పోర్షన్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ అనే దాన్ని వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ఎవరు చేస్తారు, ఎవరికి లబ్ధి కలుగుతుంది ఆ విధంగా చేస్తే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది కోట్లని ప్రవేశపెట్టి ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వాల్ పోస్టర్లు ప్రదర్శించడం ద్వారా ఒక అలజడి సృష్టించి తెలుగుదేశం పార్టీలో ఒక డీవియేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అనుమానం. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడు చాలా సందర్భాల్లో, నా కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, మా తాత పెట్టినటువంటి పార్టీకి అవసరం అయినప్పుడు నేను వచ్చి పని చేస్తాను, ప్రస్తుతం నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను, రాజకీయాల్లో దూరంగా ఉంటున్నాను, సినిమాల్లో బిజీగా ఉంటున్నాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 1-2 సందర్భాల్లో ఆయన వచ్చి రెస్పాండ్ కావడం కూడా జరిగింది. అసెంబ్లీ వేదికగా భువనేశ్వరి శీలాన్ని శంకించినప్పుడు ఆయన ఒక వీడియో విడుదల చేయడం జరిగింది, తన మనోభావాలను వ్యక్తం చేస్తూ ఆ సంఘటనని ఖండిస్తూ ఆయన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు మాత్రం అతను స్పందించలేదు, వీడియో పెట్టలేదు, దాని మీద రియాక్షన్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. అంటే చాలా దగ్గర బంధువు అయ్యండి కూడా ఇంటికి వెళ్ళి మాట్లాడలేదు, కనీసం అంటే ఆయన గౌరవం ఇవ్వలేని కూడా చెప్పేసి అనేది వచ్చింది. ఇక్కడ ఈ కోవర్ట్ రాజకీయం లేదంటే కోవర్ట్ ఆపరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో దానికి ఈ సంఘటన బలం చేకూరుస్తుంది. ఏది రిమాండ్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదు అనేది ఒకటి బలం చేకూరుస్తుంది. రెండేంటంటే జూనియర్ ఎన్టీఆర్ మామ నార్ని శ్రీనివాస్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ 2 సంఘటనలు బేరీజ్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. సో జూనియర్ ఎన్టీఆర్ నారా ఫ్యామిలీకి గ్యాప్ ఉంది, లోకేష్ రాజకీయ భవిష్యత్తు కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాకూడదు, ఇలాంటి ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా తీసుకొచ్చింది. వాస్తవంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, సినిమాల్లో చాలా బిజీగా ఉంటారు, ఆయన ఖాళీ షీట్లు దొరకడమే చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంగేజ్లో ఉన్నారు, సినిమాల్లో ఇంకా కెరీర్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఆయన సన్నిహితులు చెప్తుంటారు, టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా అనేక సందర్భాల్లో చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి ఇదే లాస్ట్ వీడియో, నేను పదే వచ్చి నేను రెస్పాండ్ కానని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు భువనేశ్వరి శీలాన్ని శంకించినప్పుడు అసెంబ్లీలో లాస్ట్ వీడియో ఇది, ఇక నేను పార్టీకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఎలాంటి సంఘటన జరిగినా నేను రెస్పాండ్ గాను, బట్ నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిని, మా తాత పెట్టినటువంటి పార్టీ, నేను కట్టికాలేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా, అవసరమైనప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తాను, అన్ని రకాలుగా అండగా ఉంటాను అని చెప్పి చివరిలో ఇదే లాస్ట్ వీడియో రాజకీయాల్లో జరిగే ప్రతి సంఘటనకి నేను రెస్పాండ్ కానిహనా అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పదే జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించి ప్లే కార్డులు పట్టుకొని ఇలా డివియేషన్ చేయడం అనేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కోవర్ట్ ఆపరేషన్ కింద మనం భావించాలి. సో జూనియర్ ఎన్టీఆర్ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డికి లోపాయికారిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది అయినా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతకు మించి ఈ ప్లే కార్డులు వాల్ పోస్టర్లు ప్రదర్శించడం ఇవన్నీ కూడా కేవలం ఇది మనం కోర్ట్ ఆపరేషన్ కింద తీసుకొని ఆ కోణం నుంచి చూడాలి మినహా జూనియర్ ఎన్టీఆర్కి పార్టీకి సంబంధం లేదని, నందమూరి ఫ్యామిలీ నారా ఫ్యామిలీ వేరని ఇలాంటి వాటిని స్పెక్యులేషన్స్ కింద మనం చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.